ఉచిత పంటల బీమా పథకంపై ఏపీ శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. తమ హయాంలో అమలు చేసిన పంటల బీమా పథకాన్ని వైసీపీ సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇన్సూరెన్స్ ప్రీమియం అనేటువంటిది 2014 నుంచి 19 వరకు రైతులు కొంత భాగం, కేంద్ర ప్రభుత్వం కొంత భాగం, ప్రభుత్వం కొంత భాగంతో చెల్లించేటువంటి విధానం అనేటువంటిది అప్పట్లో ఉండేది. 2019 నుంచి 23-24 వరకు పూర్తిగా ఈ క్రాప్ ద్వారా నమోదైనటువంటి ప్రతి రైతుకి ప్రతి ఎకరాకే కూడా వాళ్ళతోటి సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ కట్టేటువంటి విధానం ఏదైతే గత ప్రభుత్వంలో ఉందో దాన్ని కొనసాగించేటువంటి దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులకి మేలు చేయాలి. దానికి ఏ పేరన్నా పెట్టుకోండి, ఏమైనా పర్లేదు, రైతులకి మేలు జరిగేటువంటి. ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి 24 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విధంగా నిర్ణయం తీసుకుని ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం ప్రభుత్వం చెల్లించాలనేటువంటిది మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. వైసీపీకి మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఈ క్రాప్ పంటల బీమా ఎంత మందికి చేశారో చెప్పాలన్నారు. ఈ క్రాప్ జరగలేదు, ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు అన్నారు అచ్చెన్నాయుడు. గత 5 ఏళ్లలో ఏ ఒక్క రబీ సీజన్ కి ఈ క్రాప్ చేయలేదు అన్నారు. ఇది వాస్తవం. ఇది 5 సంవత్సరాల్లో ఒక్క ఖరీఫ్కి తప్ప రబీకి ఒక్క పైసా ఇన్సూరెన్స్ కట్టలేదు అధ్యక్ష. మేము గొంతు చించినట్టుగా అరిస్తే 2022-23 సంవత్సరంలో రబీకి ఇన్సూరెన్స్ కట్టారు అధ్యక్ష. కట్టారంటే డబ్బు కట్టలేదు, ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో 644.56 కోట్లతో 2022-23 రబీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుందని ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 23 ఇప్పుడు ఎప్పుడున్నాం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 644 కోట్లు ఒక్క పైసా ఇన్సూరెన్స్ కట్టలేదు. ఏ ఒక్క రబీకి ఇప్పుడే గౌరవ మంత్రి శాసన మండలి చెప్పారు, మిరపోయింది, అది పోయింది, ఇది పోయింది, డబ్బే కట్టలేదు. మీరు ఒకవేళ తప్పు అయితే ఆఫీసర్స్ ఉన్నారు, మీరు ఒక ఇద్దరు రండి, మా ఆఫీసర్స్ ఒక ఇద్దరు ఉంటారు, నేనుంటాను, రికార్డ్స్ బయట పెడతాం. సీక్రెట్ ఏమీ లేదు, దాపరికం అనేది లేదు, కాగితాలు అనేవి ఉండవు ఎక్కడ కూడా. ఇది జరిగింది అధ్యక్ష. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ క్రాప్ ఎంతమందికి అయింది? ఈ రాష్ట్రంలో ఈ క్రాప్ ఫుల్ఫిల్ గా చేశాం మనం. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళండి, ఈ క్రాప్ జరగలేదు. ఈ క్రాప్ జరగకపోతే ఇన్సూరెన్స్ కట్టలేదు. మొత్తం అందరికీ నష్టం జరిగింది అధ్యక్ష. ఎవరికి ఇన్సూరెన్స్ అందలేదు, పేరుకే ఉచిత బీమా. ఎవడు కట్టాడో తెలియదు, ఎవడు కట్టలేదో తెలియదు. కనీసం కడితే కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ మీద ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, వచ్చిందో లేదో తెలుసుకుంటారు. గత ప్రభుత్వంలో పేరుకే ఉచిత పంటల బీమా కానీ ఎవరికి అందలేదని విమర్శించారు. ఉచిత పంటల బీమాకు సంబంధించి 1400 కోట్ల బకాయిలున్నాయని గొప్పలు చెప్పారు కానీ అమలు చేసింది మాత్రం లేదు అన్నారు అచ్చెన్నాయుడు. సంవత్సరం ఇబ్బంది అవుద్ది, ఈ సంవత్సరానికి మీరు పాత విధానంతో వెళ్ళండి అంటే మేము పాత విధానానికి వెళ్ళి రబీకి ఈ సంవత్సరం నిన్నే అనౌన్స్ చేశాం. ఈ సంవత్సరం రబీని కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఈరోజు 1500 కోట్ల అప్పు ఉంది. మేము వచ్చి 2 సంవత్సరాలు అవ్వలేదు, 6 మాసాలు అయింది. గత ప్రభుత్వం పెట్టిన బాకీలు. మీరు ఏదైతే రబీకి 644 కోట్ల బాకీ ఉందో ఆ అప్పు తీర్చాలి. ఈ సంవత్సరం 1400 కోట్ల అప్పు తీర్చాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్పాం, ప్రాధాన్యత క్రమంలో మీకు ఇన్సూరెన్స్కి మేము ప్రీమియం చెల్లిస్తాం, సహకరించండి అంటే వాళ్ళు ముందుకు వచ్చారు. నేను ఒకటే మాటిస్తున్నాను, రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు ఈ స్కీమ్ వల్ల. ఇదేదో నేను గొప్ప చెప్పడం కాదు, రాజకీయం మాట్లాడడం కాదు. ఎందుకంటే ఇది ఒక్క లోన్ తీసుకున్న వాళ్ళకి కాదు అధ్యక్ష, లోన్ తీసుకోని వాళ్ళకు కూడా ఈ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తున్నాం. దయవుంచి గతంలో చాలా, ఇంకా దాన్ని మాట్లాడుకుంటే సమయం సరిపోదు, చాలా ఇబ్బందులు జరిగాయి. పేరుకే ఉచిత బీమా ఎవ్వరికీ అందలేదు. 1 సంవత్సరం అందింది, అది కూడా బీమా కంపెనీలు ఇవ్వలేదు. మేము పోరాటం చేస్తే డైరెక్ట్ గా ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి ఆ 1 సంవత్సరం అందింది. మిగతా సంవత్సరాలు రబీకి లేవు, ఖరీఫ్ కూడా సరిగా లేదు.